అసలు మన కార్ల సస్పెన్షన్లకి నిజంగానే అంత ఇంపార్టెన్స్ ఉందా? అసలు ఎన్ని రకాల సస్పెన్షన్లు ఉంటాయి? నువ్వు వాడే కార్కి ఎటువంటి సస్పెన్షన్ ఉంది? అన్నిటికంటే మెయిన్ గా సస్పెన్షన్ ఎట్లా మెయింటైన్ చేయాలో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడు. వెల్కమ్ టు డే 20 ఆఫ్ 21 డే కార్ బేసిక్ సిరీస్. ముందు సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే, నీ బండికి అది ఎంత కంఫర్ట్ ఇస్తుందో అంతకంటే ఎక్కువ సేఫ్టీ ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే డీప్ టర్నింగ్ తీసుకుంటావో నీ బండి బోల్తా పడడానికి పడకుండా ఉండడానికి మెయిన్ పాత్ర పోషించేదే సస్పెన్షన్. ఇక ఇవిట్లా మెయిన్ గా 3 రకాలు ఉంటాయి: డిపెండెంట్ అని, ఇండిపెండెంట్ అని, సెమీ ఇండిపెండెంట్ అని చెప్పి. డిపెండెంట్ అంటే ఒక బంపు మీదకి ఒక టైర్ పోయింది అనుకో, సేమ్ యాంగిల్ లో ఇంకొక టైర్ కూడా టిల్ట్ అవుతుంది. సో దాన్ని డిపెండెంట్ అంటారు. మెయిన్ గా ఈ డిపెండెంట్ సస్పెన్షన్లు ట్రక్స్ లలో వాడతారు. అదే ఇండిపెండెంట్ సస్పెన్షన్ అనుకో, ఒక టైర్ బంప్ ఎక్కింది అనుకో, ఆ టైర్ తప్ప మిగతా ఏ టైర్ మీద కూడా ఎఫెక్ట్ పడదు. ఇక సెమీ ఇండిపెండెంట్ ఏంది అంటే, ఏ టైర్ అయితే బంప్ ఎక్కుతుందో మొత్తం ప్రెజర్ ఆ టైర్ మీద పడకుండా దాని పక్కకున్న టైర్ మీదకి కొంచెం ప్రెజర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక మనం వాడే కార్స్ అలా మోస్ట్లీ ఫ్రంట్ సస్పెన్షన్ ఇండిపెండెంట్ ఉంటది.